7 మరణకరమైన పాపములపై విజయం. 7 డెడ్లీ సిన్స్, మరణకరమైన 7 పాపాల మీద విజయం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఒక పరిశుద్ధమైన జీవితానికి పిలుపు. గలతీ పత్రిక 5:16 చదువుదాం. ముందుగా, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేషను నెరవేర్చరు. ఈ వాక్యం మనందరికి తెలిసిందే. ఆత్మానుసారంగా మీరు నడిస్తే శరీరేచ్ఛలు ఇంకా మీరు నెరవేర్చలేరు అని అర్థం, అంతే. 7 పాపాలు, మరణకరమైన 7 పాపాలు ఏంటి? ఒక్కొక్క పాపం 2 నిమిషాల్లోనే ముగిస్తాను నేను ఒక్కొక్క దాని గురించి. మొట్టమొదటిగా గర్వం, ప్రైడ్. ఇది అన్ని పాపాలకు మూలం, గర్వం. దీని నిర్వచనం ఏంటంటే తనను తాను ఇతరుల మీద, దేవుని మీద హెచ్చించుకోవటం, సొంత ఘనతను కోరుకోవడం. గర్వం అంటే ఏంటి అర్థమవుతుంది కదా? దీన్ని గర్వం అంటారు. సామెతల గ్రంథం 16:18, నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. అయితే ఈ గర్వం వలన వచ్చే ఫలితం ఏంటి? వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రైడ్? గర్వం యొక్క ఫలితం ఏమనుందంటే ఇతరుల నుండి, దేవుని నుండి ఖచ్చితంగా తొలగిపోతారు గర్వం ఉన్నోళ్ళు. చాలా ప్రమాదకరం ఇది. కానీ గ్రహించరు. దేవుని కృప మనకు అవసరం అనే సత్యం వీరి కనులకు, వీరి మనసులకు మూసివేయబడుతుంది. ఈ సంగతి గ్రహించరు. ఇది ఫలితం, గర్వం వల్ల వచ్చే ఫలితం. ప్రైడ్, గర్వానికి విరుగుడేంటి, మందేంటి అంటే గర్వానికి విరుగుడు ఒకటే, వినయం, హ్యూమిలిటీ. వినయం ఒక్కటే, దాని తప్ప వేరే విరుగుడు లేదు. ఏమనుంది? దేవుడే మనకు ఆధారం అని గ్రహించాలి. ఈ గ్రహింపు లేకుంటే గర్వం మనల్ని ఏలి మన జీవితాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. వాక్యం చదువుదాం ఒకసారి. ఫిలిప్పీ 2:3-4 కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. తనకంటే యోగ్యులుగా ఎంచితేనే. లేదంటే గర్వం కొన్న లక్షణం ఏంటంటే అందరికంటే నేను యోగ్యుడని చెప్పిద్ది గర్వం. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే అందరూ నాకంటే యోగ్యులు అని ఇతరుల కార్యాలు కూడా చూసుకోవాలి. ఇది గర్వం గురించిన సందేశం. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ దానికి వెళ్తున్నాను నేను. మరణకరమైన 7 పాపాల్లో 2వది దురాశ, గ్రీడ్ అంటారు. గ్రీడ్, దురాశ. ఇంకా ఎక్కువ కావాలనే తీరని అత్యాశ. గ్రీడ్ అంటే ఎంతున్నా సరే ఇంకా కావాలనిపిస్తుంది. ఈ లక్షణం ఉంటే అత్యంత ప్రమాదకరం ఇది. ఈ గ్రీడ్, లోభం అంటారు. దీనికి డెఫినేషన్ చెబుతాను. నిర్వచనం ఏంటంటే ఇచ్చే గుణాన్ని పనంగా పెట్టి సంపద, ఆస్తి లేదా అధికారంపై వ్యామోహం పెరగటము గ్రీడ్ అంటే. ఇచ్చే లక్షణం దేవుడిస్తే అది మంచి గుణం, అది పక్కన పెట్టేస్తారు. ఆస్తి పెరిగినా, అంతస్తులు పెరిగినా, అధికారం పెరిగినా సరే ఇంకా పెరగాలి అనే వ్యామోహమే గ్రీడ్, ఈ యొక్క దురాశ అనేది. సరే, వాక్యం సెలవిస్తుందో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 ఇలా చెప్పుచున్నది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారంట. బాధలతోటి, కత్తులతో కాదు, బాధలతోటి రోజు పొడుచుకోవటమే. వారిని వారే దురాశ అలా చేపిస్తుంది. ఎంత ప్రమాదకరం తెలుసా? సరే, దీని ఫలితం ఏంటి? ఒకవేళ దురాశ ఉందనుకోండి, దాని ఫలితం ఏందో చూద్దాము. దురాశ మొట్టమొదటి ఫలితం ఏంటంటే అసంతృప్తి. సంతృప్తి ఉండదు ఆ జీవితానికి. అసంతృప్తిగా బతుకుతారు దురాశ ఉన్నోళ్ళు. చాలా ప్రమాదకరము. ఈ జీవితాన్ని దేవుడు సంతోషించడానికి ఇచ్చాడు, ఆ సంతోషాన్ని తీసేసిద్ది దురాశ. ఆత్మీయ దరిద్రం వచ్చింది ఈ దురాశ వల్ల. గుర్తుపెట్టుకోవాలా ప్రియ దేవుని బిడ్డలారా. మరి దీనికి విరుగుడు ఏంటి? దురాశకి విరుగుడు దాతృత్వం, అంటే జనరసిటీ, ఇవ్వటం. దురాశను జయించాలి అంటే ఇచ్చే మనస్తత్వం కావాలి, ఇచ్చే హృదయం కావాలి. దానికి విరుగుడు ఇదొక్కటే ప్రపంచంలో. ఇతరులకు ఇవ్వడం, దేవుని ఏర్పాటుని నమ్మడం. ఏంటంటే నేను ఇతరులకు ఇచ్చినా సరే దేవుడు నాకు ఇస్తాడు అనే విషయాన్ని, అనే మాటను నమ్మటం. అప్పుడే దురాశను జయించగలుగుతాడు ఒక దేవుని బిడ్డ. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ వాక్యం చదవండి.
2 కొరింథీ 9వ అధ్యాయం 6 నుంచి 9 చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతంగా గాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. ఇతరులకు ఇచ్చే గుణం ఉండాలి. అప్పుడు మాత్రమే దురాశను జయించగలుగుతాము. ఎప్పుడు కూడా తీసుకోవటం అనేది బ్యాడ్ హ్యాబిట్. ఇచ్చే గుణం కూడా ఉండాలి. మరి దాతృత్వమే దానికి విరుగుడు. దీన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? అప్లికేషన్, హౌ టు అప్లై టు అవర్ లైఫ్స్ ఏంటంటే, నువ్వు ఏం దుబారత ఖర్చులు చేస్తున్నావు, దేనికి ఖర్చులు చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇతరులకు ఇచ్చే అలవాటు ఉందా లేదని పరిశీలన చేయాలి. మన జీవితంలో అప్లై చేయాలంటే దాన్ని ఇతరులకు సహాయం చేయటానికే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి మనం తీసుకునే దానికంటే. అప్పుడు మాత్రమే దురాశను జయించగలుగుతాము. 7 పాపాలలో 3వది మోహం, అపవిత్రత, లస్ట్ అండ్ ఇంప్యూరిటీ. దీనివలన ఎంతోమంది క్రైస్తవులు, ఎంతోమంది దేవుని బిడ్డలు పడిపోయి పతనం అయిపోయారు. దేవుడు మనిషికి వరముగా ఇచ్చిన కోరికను దుర్వినియోగం చేయడం లస్ట్ అంటే. దీని నిర్వచనం మనం చెప్పుకుందాం. డెఫినేషన్, లస్ట్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఇతర జీవితాలను పాడు చేసే అణుచుకోలేని అక్రమమైన లైంగిక కోరికను లస్ట్, మోహము, అపవిత్రత అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఎలా ఉంది? ఒక స్త్రీని మోహం చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అప్పుడే. పాత నిబంధనలో ఒక మాట ఉంది, వ్యభిచారంలో పట్టుబడితే రాళ్ళు కొట్టి చంపాల. కొత్త నిబంధనలు అట్లా లేదు. నీ తలంపుల్లో అట్లా వచ్చినా సరే నువ్వు ఖచ్చితంగా నీ మనసులో హృదయంలో వ్యభిచారం చేసినడువే. నువ్వు డైరెక్ట్గా వ్యభిచారం చేసినా ఏ శిక్ష వచ్చిందో అది కూడా నీకు వచ్చింది. కాన్సిక్వెన్సెస్ అట్లున్నాయి. సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. ఏమని? నీ హృదయంలో చూసి లస్ట్ఫుల్ థింకింగ్ చేస్తే అప్పుడే ఆమెతో నువ్వు వ్యభిచారం చేసినట్లు, నువ్వు ఎక్కడికి పోతావో చూసుకో అంటాడు. ఎంత భద్రంగా ఉండాలా, ఎంత బాధ్యతగా ఉండాలా. సరే, దీని ఫలితం ఏంటి? ఈ లస్ట్ వ్యామోహంతో బతుకుతున్నారు అనుకోండి, ఫలితం ఏమొచ్చిందంటే సంబంధాలు దెబ్బతింటాయి. ఈ వ్యామోహాలు ఉన్న కాడ సంబంధ బాంధవ్యాలు ఫెయిల్ అయిపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి. ఇంకేంటి? అన్యోన్యమైన జీవితాలు ఆగమైపోతాయి. ఇంకొకటి, దేవుని ప్రణాళికను అవమానించడం జరుగుతుంది. గాడ్స్ డిజైన్ హ్యాస్ బీన్ డిజానర్డ్. దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. భార్య భర్తలు సంతోషంగా బతకాలి, వారిద్దరి మధ్యనే ఏమైనా ఉంటే ఈ లైంగిక సంబంధం ఉండాలి తప్ప అక్రమంగా వేరే దగ్గర ఉండడానికి వీలు లేదు. దేవుడు డిజైన్ చేసిన ప్లాన్ ఇది. ఈ ప్లాన్ని అగౌరవపరిచినట్లయితే ఈ లస్ట్ వ్యామోహంతో ఉంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, దీనికి విరుగుడు ఏంటంటే క్రమశిక్షణ, పవిత్రత, చాస్టైజింగ్ అంటారు. మన శరీరాన్ని, మన కోరికలను మనము ఈడ్చుకొని ప్రభు దగ్గరికి రావాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. మన శరీరాలతో, మన సంబంధాలతో దేవుని మహింపరచాలి. సంబంధాలు కలిగి ఉంటారు వారందరితో కలిసి దేవుణ్ణి మహింపరచాలి. ఇది తప్పితే దేవుణ్ణి మహింపరచడానికి బదులుగా అక్రమ కార్యాల్లో పాల్గొనే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి విరుగుడు క్రమశిక్షణ, పవిత్రత. సరే, దీన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, ఎలా అప్లై చేయాలి అంటే సోషల్ మీడియా వాడకం తగ్గించాలి. ఇక్కడ చాలా లస్ట్ పెరిగిద్ది. అత్యంత ప్రమాదకరమైన సాధన వాడేది అది. సమాజంలో స్నేహ బాంధవ్యాలు, సంబంధాలకు లిమిట్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా లిమిట్ పెట్టాలి. ఓవర్గా కలవటం, మాట్లాడటం, ఊరికే వాళ్ళ దగ్గర పోవటం చాలా ప్రమాదాలకు దారితీసిద్ది. మన జీవితంలో అంత జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక 4వది అసూయ, ఎన్వి. ఇతరుల ఆశీర్వాదమును ద్వేషించడం. అసూయ అంటే ఏంటి? హేటింగ్ అదర్స్ బ్లెస్సింగ్స్. నిర్వచనం చూద్దాం. ఇతరులకు కలిగిన దానిని ఆశించడం, హృదయంలో విషపూరితమైన ఆలోచనలు కలిగి ఉండటం, ఇతరులతో పోల్చుకోవటం, దీని అసూయ అంటారు. ఖచ్చితంగా ఇతరులతో పోల్చుకోవద్దు. నీ దేవుడు నీకేది ఇస్తే సంతోషంగా ఉంటే చాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉంది. చదవాలి త్వరగా. 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా మత్సరమును, వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యం ఉండును. మత్సరం అంటే ఏంటి? ఎన్వి, అసూయే. ఈ అసూయ ఎక్కడుంటుందో ఆ వారి మధ్యన ప్రతి నీచమైన కార్యాలు ఉంటాయి. ఇంకెలా సంతోషం, సమాధానంగా బతుకుతాం మనం? అయితే ఈ అసూయ వల్ల వచ్చే ఫలితం ఏందో ఒకసారి చూద్దాం.
అసూయ మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే మనలో ఉన్న సంతృప్తిని నాశనం చేస్తుంది. ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకోకుండా చేసిద్ది అసూయ. ముందు ఇతరులను చూస్తావు, పొద్దాక ఇతరుల వైపు చూడమంటది అసూయ. కలిసి ఉన్న వారిని విడదీస్తుంది అసూయ. డివిజన్స్ ఏర్పాటు చేసిద్ది అది. అసూయ చాలా ప్రమాదం. దానికి విరుగుడేంటి అసూయకు అంటే సంతృప్తి. అసూయకి విరుగుడు ఒకటి, తృప్తిగా బ్రతకడం, సంతృప్తిగా కృతజ్ఞత కలిగి ఉన్నదాన్ని బట్టి, అది ఎంతున్నా సరే ఉన్నదాన్ని బట్టి తృప్తిగా బతకాలి. ఏమనుంది? ఇతరులకు దేవుడు చేసిన కార్యాలను బట్టి అభినందించటము, ఇది చేయాలి. పోల్చుకోవటం చాలా పొరపాటు. మనకు కలిగిన దాన్ని బట్టి, ఇతరులకు కలిగిన దాన్ని బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఆనందించాలి. అప్పుడు మాత్రమే అసూయను జయించగలుగుతావు. లేకుంటే మాత్రం అసూయతో బతికే ప్రమాదం ఉంది. హెబ్రీ పత్రిక 13:5 తర్వాత మీరు తర్వాత బైబిల్ చదవండి. దీన్ని మన జీవితంలోకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్పేది. దీన్ని వేరే దానికి వెళ్తాను. ఎలా అప్లై చేసుకోవాలి మన జీవితంలో? కృతజ్ఞత భావం కలిగి ఉండటం ఒకటి. ఇతరుల విజయాలతో నీ విజయాన్ని పోల్చుకోకుండా ఆనందించటము. నీ జీవితంలో ఇది చేస్తే అసూయ దూరం అవుతుంది. ఇతరుల విజయాలతో నీ విజయాన్ని పోల్చుకొని చూస్తే మాత్రం అయిపోతావు నువ్వుగా. నీ జీవితంలో ఏనాడు సంతోషం ఉండదు, అత్యంత భయంకరమేగా. సో ఇది విరుగుడు. ఇది మన జీవితంలో అన్వయించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. 5వది తిండిబోతుతనము, గ్లట్టనీ అంటారు. ఇది 7 పాపాల్లో భయంకరమైన పాపం. ఒక పాపము భూ సంబంధమైన సుఖాలలో అతిగా మునిగిపోవటము. గ్లట్టనీ అంటే ఓన్లీ తింటమే కాదు. ఏమన్నా దీని నిర్వచనం చూద్దాం. అవసరానికి మించి అధిక వినియోగం. అంటే తినటం కానీ, తాగటం కానీ, సుఖించటం కానీ ఇది అధికమైతే దాన్ని తిండిపోతనం అంటారు, గ్లట్టనీ అంటారు. వాక్యం చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు, వారి కడుపే వారి దేవుడు. ఎంత ప్రమాదకరం ఇది! ఈ గ్లట్టని తిండిపోతుతనము దేవుడు అసహించుకునే 7 పాపాల్లో ఒక పాపం. అయితే దీని ఫలితం ఏంటి? కంట్రోల్ తప్పిపోతుంది జీవితం మీద. ఆత్మీయ దరిద్రత వస్తుంది. అంటే తినుడు తాగుడు కంటే ఆత్మీయ జీవితంలో ప్రాధాన్యత ఇస్తేనే వీరు రికవర్ అవుతారు తప్ప అత్యంత ప్రమాదంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. దీనికి విరుగుడేంటి? ఈ తిండిపోతనానికి విరుగుడు ఏంటంటే నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఒకటి నిగ్రహించుకోవాలా. అరే చూసింది జీవ చాపల్యం ఎక్కువైతే రోగాలు వచ్చి చేరతాయి. సో నిగ్రహంగా ఉండాలి. నిగ్రహాన్ని సాధన చేయాలి ఖచ్చితంగా. దీన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలంటే నీ ఆహారపు అలవాట్లు ఏంటి ఇప్పుడు పరిశీలించుకో ఒకసారి. ఏం తింటున్నావు, ఎలా ఉంటున్నావు? ఇంకొకటి, బాగా ఎక్కువైతే ఆహారం తింటాం కానీ ఇంకేదైనా కన్జ్యూమ్ చేయటం ఎక్కువైతే నీ శరీరాన్ని ఉపవాసంతో కంట్రోల్ చేయి. ఇది ఒకటే మనం అప్లై చేసుకునేది దాన్ని జయించాలంటే. ఇంకోటి ఏంటంటే ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విషయం మీద ఫోకస్ ఉంచాలి. ఆ ఫోకస్ ఉంటేనే తప్ప ఈ గ్లట్టని, ఈ తిండిపోతనాన్ని కంట్రోల్ చేసుకోలేము. 6వది దేవుడు అసహించుకునే 7 పాపాలు 6వది కోపం, ర్యాత్, నాశనం చేసే కోపం. ఏమనుందంటే నిర్వచనము, హాని కలిగించటానికి లేదా నాశనం చేయడానికి ప్రయత్నించే నియంత్రణ లేని ఆగ్రహమే కోపము. దేవుడు అసహించుకునే 7 పాపాలలో ఈ పాపం కూడా ఒకటి. వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:26-27 చదవండి. కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయకుడి. చాలు. ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పాడు, స్కాలర్ ఒక మాట చెప్పాడు. ఫ్యామిలీలో గొడవ పడ్డరు అనుకోండి, సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడాలి. బైబిల్ ప్రకారము సమాధాన పడకుండా అలానే పండుకుంటే ఆ రాత్రి దెయ్యాలతో సంసారం చేసినట్టంట. ఎంత భయంకరమైన మాట! ఆ రాత్రి దెయ్యాలతో కాపురం చేసినట్టు. సమాధాన పడకుండా ఆ రాత్రి అలానే పండుకుంటే నీ హృదయంలో దెయ్యాల దురాత్మలు తప్ప వేరే ఉండవని ఒక స్కాలర్ చెప్పాడు. నిజం అది. కాబట్టి సూర్యుడు అస్తమించే లోపే సమాధాన పడి మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. సరే, దీని ఫలితం ఏంటి? కోపం యొక్క ఫలితం. ఇది కూడా సంబంధాలు విచ్ఛిన్నమైపోతాయి కోపపడితే.
అన్ని రోజులు బాగానే ఉంటూ అంతా బాగానే ఉన్నట్టు మంచిగా అనిపించింది. ఒక సందర్భంలో ఆగ్రహం కట్టలు దించుకొని వస్తే చుట్టూ ఉన్నవారు చూసి, అరే ఇందులో బాగానే ఉన్నాడు అనుకున్నా, కానీ ఇటువంటి మనిషా అయిపోయి కథం. ఇన్ని రోజులు నువ్వు పెంచుకున్న ఇమేజ్ అంతా విచ్ఛిన్నం అయిపోయింది. కోపం చేసే పనిది, సర్వనాశనం చేసేది ఆత్మీయ జీవితాన్ని. సో హృదయంలో విషయాన్ని నింపుతుంది. నిజంగా దుష్టత్వం అనే ముద్ర వేసిద్ది నీకు ఆ కోపం. బైబిల్ ఏమనుందంటే, మూర్ఖుని అంతరింద్రియములో కోపము సుఖ నివాసము చేయును. అది సందర్భాన్ని బట్టి బయటకు వచ్చింది, అత్యంత ప్రమాదము. దీనికి విరుగుడేంటి? కోపానికి ఓపిక, క్షమ. సో సమాధానాన్ని ఎన్నుకోవటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దీన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి చెప్పండి? దీని ఎలా మనకెట్లా అప్లై చేసుకోవాలంటే, కోపానికి స్పందించే ముందు కొద్దిగా ఒక్క నిమిషం ఆగితే ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలను జరగకుండా చూసిద్దంట బైబిల్లో రాయబడింది. ఒక్క నిమిషం ఆగి మీకు అన్యాయం చేసే మనిషి కొరకు ఒక్క నిమిషం ప్రార్థించండి. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేసావో ఆయన మీద కోప్పడలేవు ఇక నువ్వు, అంతే, చేసుకోవాలా, తప్పదు. ఇక 7వది సోమరితనము, లేజినెస్. అది దేవుడు అసహించుకునే పాపాలలో ఇది ఒకటి. స్లోత్ ఆర్ లేజినెస్. నిర్వచనం: బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం, ఉదాసీనంగా ఉంటూ ఆత్మీయ అభివృద్ధిని విస్మరించడము, ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోవటం సోమరితనం అంటే. వాక్యం సామెతలు తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 చదవండి. సోమరి, ఎందాక నువ్వు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచదువు? ఇంకొంచెం నిద్రించదనని, ఇంకొంచెం కునికిదనని, చేతులు ముడుచుకొని పరుండిదనని నువ్వు అనుకుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రం నీ యొద్దకు వచ్చును. చూసారా, దరిద్రం వచ్చిందంట సోమరితనం వల్ల. మరి దీనికి ఫలితం ఏంటి? ఆ సోమరితనం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే, దేవుడిచ్చిన సమయాన్ని, తలాంతులను వ్యర్థం చేయటం. ముందు క్రైస్తవులు, దేవుని బిడ్డలు చేసేది ఇదే. సోమరిగా ఉంటే దేవుడిచ్చిన సమయం, తలాంతులు వ్యర్థమైపోతాయి. ఆత్మీయ ఎదుగుదలకు ఖచ్చితంగా ఆటంకం అయింది. ఎదగలేరు సోమరులు ఆత్మీయ జీవితంలో. దీనికి విరుగుడు ఏంటంటే శ్రద్ధ, డిలిజెన్స్. శ్రద్ధగా పనిచేయటము, పని చేయటం తప్ప దీనికి వేరే విరుగుడు లేదు, షార్ట్ కట్స్ లేవు సోమరితనాన్ని జయించటానికి. దేవుడు నీకు ఇచ్చిన సమయం విషయంలో, తలాంతుల విషయంలో నమ్మకమైన పనివాడుగా ఉండాలి. ఎట్టుండాలి? దేవుడు మనకిచ్చిన సమయం, తలాంతుల విషయంలో నమ్మకమైన పనివాడుగా ఉంటే మనం సోమరితనాన్ని ఖచ్చితంగా జయించగలుగుతాము. హల్లెలూయా. మంచిది. మరి దీన్ని మన జీవితంలో ఎలా అప్లై చేయాలంటే, ఒక లక్ష్యం కలిగి ఉండాలి. ఎస్, నేను ఈ పని చేయాలి, ఈ కష్టం చేయాలి అనే ఒక నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉండాలి. అలాగే ప్రార్థన, వాక్యం, సంఘం, ఈ మూడింటిని ఏనాడు కూడా విడిచిపెట్టకూడదు. నువ్వు శ్రద్ధగా పని చేయాలి అనుకుంటే ప్రార్థన జీవితం విడిచిపెట్టొద్దు, వాక్యం ధ్యానించే విధానం ఏనాడు మర్చిపోవద్దు, అశ్రద్ధ చేయవద్దు. సంఘంలో కలవటం, సంఘంతో గడపటం ఎప్పుడు విడిచిపెట్టకూడదు సోమరితనాన్ని జయించాలంటే. ఇంకోటి అంటే వీటిపై అంటే ఈ లక్ష్యాలపై ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సోమరితనాన్ని జయించగలుగుతాం. 7 పాపాల గురించి చదువుకున్నాం. దేవుడు అసహించుకునే మరణకరమైన పాపాలు. 1 గర్వం, దానికి విరుగుడు వినయం. దురాశ, దానికి విరుగుడు దాతృత్వం. మోహం, అపవిత్రత, విరుగుడు క్రమశిక్షణ, పవిత్రత. అసూయకి విరుగుడు సంతృప్తి, కృతజ్ఞత కలిగి బతకటము. తిండిపోతనానికి విరుగుడు నిగ్రహము. అలాగే కోపంకి విరుగుడు ఓపిక, క్షమించడం. చివరిగా సోమరితనానికి విరుగుడు శ్రద్ధ కలిగి పని చేయటం ఒక్కటే. వీటికి షార్ట్ కట్లు, వీటిని జయించడానికి దేవుడిచ్చిన జ్ఞానంతో మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోవాలి. మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మన కోసం సమస్తం చేశాడు. మనకు ఆయన జ్ఞానం ఇచ్చాడు, ఆయన రక్షణ ఇచ్చాడు. మనం చేయవలసింది ఏంటంటే, ఈ 7 విషయాల్లో ఏ విషయాల్లో ఎక్కడైనా బలహీనత ఉంటే ఒప్పుకుంటే క్షమిస్తాడు ఆయన. శిక్షించేవాడు కాదు, మనల్ని త్రోసివేసే దేవుడు కాదు ఆయన. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ఇలా రాసింది ఏంటంటే, మన పాపాలు మనం ఒప్పుకుని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. ఎంత ప్రేమ కలిగిన తండ్రి! ఎప్పటికైనా మునిగిపోయింది ఏమి లేదు. ఒక్క ఒప్పుకోలు చాలు మనకి.
అశ్రద్ధ చేసి 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 ఉన్నవేమో, ఒక్క ఒప్పుకోలు, ప్రభు నన్ను క్షమించు అంటే చాలు, సమస్త దుర్నీతి నుంచి విడిపించి ఒక మంచి జీవితం ఇస్తాడు, మంచి మార్గం నడిపిస్తాడు. ఆయన ఎదురు చూసేది నీ మాట కోసం అంతే. అట్లా ఒప్పుకుంటే చాలు, ఆయన సంతోషిస్తాడు. ఎవడైనాను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించాయి, ఇదిగో నూతనమాయను. 2 కొరింథీ 5:17 రాయబడింది. నూతన సృష్టి, మనం క్రొత్తగా చేయబడ్డవారం. ఈ క్రొత్త జీవితాలకు పాత రోత, ఆ గతంలో బ్రతుకు, ఆ లక్షణాలు అంటితే దేవుడు కన్నీరు పెడతాడు, కురింగిపోతాడు నన్ను బట్టి. ఆయనకు సంతోషం లేదు మన ఏళ్ళ అటువంటిప్పుడు. కాబట్టి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, ఏమని? నీ జీవితాన్ని నాకు మరలా సమర్పించు, నిన్ను మరలా శుద్ధీకరించి నూతన పరుస్తాను, ఒక నూతన ఆశీర్వాదం చూస్తావు, నూతన ఒక తీర్మానం తీసుకో, నేను నీ తోడుగా ఉన్నా, నేను ముందుకు నడిపిస్తున్నానని చెబుతున్నాడు దేవుడు. ఒకే ఒక మాట, ఒకవేళ పొరపాట్లు జరిగితే క్షమించు ప్రభువా, ఇక వాటి జోలి పోనయ్యా, నేను ఈ 7 పాపాల జోలి నేను పోను అని ఒక తీర్మానం తీసుకుంటే చాలు. చేతులెత్తుదాం ప్రభు ముందు, అయ్యా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా.